నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు, అనుపమ అడుప గారు. ఆవిడ ఒక ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. మరి మాట్లాడదామా? అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. ధనుసు రాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎలా ఉండబోతోంది అంటే అస్ట్రాలజికల్ గా అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వివరించండి అనుపమ గారు. ధనుసు రాశి వాళ్ళకి లగ్నాధిపతి, చతుర్థాధిపతి గురువు షష్టంలో ట్రాన్సిట్ అవ్వడం. ఓకే, సో షష్టం నుంచి ఆయన వ్యయస్థానాన్ని చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఒక హెల్ప్ ఏమవుతుంది అంటే, ఎవరైనా లాంగ్ టర్మ్ నుంచి ఉన్న శత్రువులు ఉంటే గనక వీళ్ళది పై చేయి అవుతుంది. షష్టంలో గురువు జనరల్ గా మనకి శత్రువులను ఎక్కువ ఇవ్వరు. సో ఆ శత్రువులు కూడా కాస్త మిత్రులుగా మారే ఛాన్సెస్ వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. టీమ్ వర్క్ అన్నమాట. కెరియర్ కి సంబంధించి ఎవరైనా ప్రొఫెషన్స్ లో ఉంటే గనక, ఆఫీస్ రిలేటెడ్ కాన్స్పిరసీస్ ఇట్లాంటివి ఏవైనా చేస్తూ ఉండుంటే గనక అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, టీమ్ వర్క్ వీళ్ళు ఎనేబుల్ చేయాలన్నమాట. ఒక ధనుసు రాశి వాళ్ళు స్వతహాగా వాళ్ళకి ఆ టీచింగ్ ఫిలాసఫీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి, ఒక గైడెన్స్ లాగా ఉంటారు కాబట్టి, ఇక్కడ 6th హౌస్ లోకి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒక టీమ్ ని వాళ్ళ సబార్డినేట్స్ కానివ్వండి, ఎవరైనా ఉన్నా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒక టీమ్ వర్క్ లాగా మనము హ్యాండిల్ చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతూ ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఇండివిజువల్ గా చేసేదానికంటే బదులు ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుంది. హెల్త్ కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది వీళ్ళు హెల్త్ పరంగా. ఎందుకంటే షష్టంలో గురువు శత్రువులను ఎక్కువ ఇవ్వకపోయినా సరే కొద్దిపాటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అందులో శని భగవానుడు రేపు వచ్చే మార్చి 2025లో మీనంలోకి ట్రాన్సిట్ అవుతారు. అంటే వీళ్ళ చతుర్థ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతారు కాబట్టి వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటి అంటే, లివర్ ఇష్యూస్ కి సంబంధించి, లంగ్స్ కి సంబంధించి కొద్దిగా, హెల్త్ ఇష్యూస్ కి, రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. అది కాకుండా ఏదైనా గనక ఇప్పుడు బాగుంది కదా, టైం బాగుంది కదా అని చెప్పేసేసి అప్పులు చేసేసి, అంటే తనకు మించిన అప్పులు చేసేసి ఇల్లు చెక్కబెట్టుకోవడమో లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవడమో ఇట్లాంటివి. ఎందుకంటే చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి గృహానికి సంబంధించి కూడా మనం కొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తుంది. ఫ్లాట్ కొనుక్కోవడమో, ఇల్లు కొనుక్కోవడమో, విల్లాస్ కొనుక్కోవడమో. బికాస్ 6th హౌస్ నుంచి రుణాలు తీసుకునే హౌస్ కూడా కాబట్టి లోన్స్ ఈజీగా వచ్చేస్తాయి. లోన్స్ కి ఏమి ఇబ్బంది లేదు, ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తారు. కానీ 12th హౌస్ లో ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఆస్పెక్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ శని ఎంటర్ అవ్వడం తోటి ఏమవుతుందంటే, వీళ్ళకి సడన్ గా ఫైనాన్షియల్ క్రంచెస్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇయర్ మార్చి నుండి. సో దాని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లానింగ్ ప్రకారము, ఆల్రెడీ వీళ్ళు కొద్దిగా స్ట్రాటజీస్ లో ఉంటారు ధనుసు రాశి వాళ్ళు, ఒక 10 steps అహెడ్ ఉంటారు జనరల్ గా. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే, మన బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనల్ని పుష్ చేసేస్తుంది కాబట్టి కొద్దిగా ప్లానింగ్ చేసుకొని వాళ్ళు ముందుకి ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి వెళ్తే గనక వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. లోన్స్ కూడా ఈజీగా వస్తాయి. కార్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కారు, ఇట్లాంటివి కూడా ఆ యోగం ఉందన్నమాట. అండ్ హెల్త్ పరంగా అయితే మెన్షన్ చేశాను కదా, లంగ్స్ కి సంబంధించి, లివర్ కి సంబంధించి కొద్దిగా ఇష్యూస్. డయట్ కొద్దిగా చేంజ్ చేసేయాలి. రెగ్యులర్ వర్కౌట్ చేయడం కూడా చాలా మంచి హ్యాబిట్. ఒకవేళ వర్కౌట్ చేసే హ్యాబిట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ 6th హౌస్ డైలీ రొటీన్ లాగా ఒక జిమ్ కి వెళ్ళడము అట్లా చేసుకుంటే కూడా వీళ్ళకి కొద్దిగా బాగుంటుంది. ట్రావెలింగ్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ 12th హౌస్ పైన ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి కూడా వీళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. లగ్నం పైన ఆల్రెడీ వీళ్ళకి రాహు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కడైనా ట్రావెలింగ్ లో వెళ్ళినా సరే. ఏదైనా లగ్నంలో రాహు ధనుసు రాశి లగ్నాధిపతి మనకి రాశి అవుతుంది. గురు అక్కడ ఉన్నారు కాబట్టి అలా చెప్తున్నాను. సో అక్కడ మనకి అది ఎఫెక్టివ్ పడుతుంది కాబట్టి కొద్దిగా, అంటే ఈ హౌసెస్ అనే కాంపాక్ట్ అయిపోయినాయి అనమాట ధనుసు రాశి వాళ్ళకి. సో అందుకనే వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఎటువంటి లిటిగేషన్స్ లోకి వెళ్లకుండా, ఎవరిని అంత ఈజీగా నమ్మకుండా ఉంటే గనక వీళ్ళు ఈ ఇయర్ ట్రాన్సిట్ ని వీళ్ళు బెటర్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. రైట్. అయితే ఇక్కడ టారో రీడింగ్ కూడా ఒకసారి చూసుకుంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? ఎందుకంటే ప్రతి రాశికి మనం చూస్తూ
ఉంటే ఏదైతే ఆస్ట్రాలజీ చెప్తోందో అదే టారో చెప్తోంది. Right. అంటే అంత బ్యూటిఫుల్ సింక్ లో ఉంది సబ్జెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ అంతా ఒకటే కాబట్టి Yes, yes. డిఫరెంట్ వేస్ లో ప్రొజెక్ట్ చేయటమే లేకపోతే ప్రెజెంట్ చేయటమే అవుతుంది. టారో కార్డ్ రీడింగ్ చూసుకుంటే మే, జూన్, జూలై ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారు? Sure. I like కూడా that. అట్లాగే వచ్చాయి. I'll show the cards. 9 of Pentacles, 10 of Swords and 2 of Swords. సో ఇక్కడ ఏంటి అంటే ఇండివిజువల్ వర్క్ పనికిరాదు. ఇండివిజువల్ గా మనము డెసిషన్స్ తీసుకుంటే వీళ్ళు కొద్దిగా క్లూలెస్ అయిపోతారు, కాన్ఫ్లిక్ట్ లోకి వచ్చేస్తారు. కాబట్టి ఇండివిజువల్ డెసిషన్స్ కంటే కూడా 6th హౌస్ మనకి టీమ్ వర్క్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి టీమ్ ఎఫర్ట్స్, ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నారు, ఇండివిజువల్ బిజినెస్ ఉంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ సలహా తీసుకోవడము, వర్కింగ్ లైక్ టీమ్, వాళ్ళిద్దరు కలిసి టీమ్ లాగా వర్క్ చేయడము, లేకపోతే ఎవరైనా ఫాదర్ అండర్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే గనక ఫాదర్ గైడెన్స్ తీసుకోవడము. బికాస్ ధనుసు రాశి మనకి నైసర్గిక 9th హౌస్ అవుతుంది, ఫాదర్స్ టీచింగ్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఫాదర్ దగ్గర గైడెన్స్ తీసుకోవడము, ఇట్లా గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో కొన్నిసార్లు వీళ్ళు క్లూలెస్ అయిపోవడము, స్ట్రెయిన్ అయిపోవడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అది వాళ్ళకి హెల్త్ పైన ఇంపాక్ట్ అవ్వడము మనకి క్లియర్ గా కార్డ్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఓవర్ గా ఎక్కువ వర్క్ చేసేసి, ఓవర్ గా ఆలోచించేసి అన్ని ఒకసారి కుదిపేసేలాగా ప్లానింగ్ చేసుకోకుండా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ప్లానింగ్ చేసుకుంటూ వెళితే ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. అలా కాకుండా అన్ని ఒకసారి అచీవ్ చేసేసేయాలి, నాకు ఇది కార్ కావాలి, ఇల్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటే కనుక కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీని మనం అవాయిడ్ చేసేసి ఒక గైడెన్స్ కోసం మనం టీం వర్క్ లాగా మనం ముందుకెళ్తే ధనుసు రాశి వాళ్ళకి టారో కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది. బ్యూటిఫుల్. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ఒక్కసారి చెప్పేసేయండి. పరిహారాలు అంటే రెజిమ్ చేంజ్ చేయాలండి. ఫస్ట్ 6th హౌస్ లో గురువు ట్రాన్సిట్ అవుతుంది షష్ఠ స్థానంలోకి. కాబట్టి వీలైనంత మట్టుకు బెటర్ గా హ్యాండిల్ చేసుకోవడము, హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆయిలీ ఫుడ్స్, కొద్దిగా షుగర్ కంటెంట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయడము, ఇట్లాంటివి అవాయిడ్ చేసేసి సాత్వికమైన ఆహారం. ఎందుకంటే గురువు గారు టారస్ లోకి ఎంటర్ అవ్వడం అంటే ఒక సాత్విక ప్లానెట్, ఇంకొక రిఫైన్డ్ హౌస్ లోకి వెళ్తున్నారు. కాబట్టి మనము కొద్దిగా సాత్వికమైన ఫుడ్ తీసుకోవడము, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏవైనా ఉండి అది మళ్ళీ మనకి రీసర్ఫేస్ అవుతున్నాయి అని అనుకుంటే కనుక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ఆల్టర్నేటివ్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, హోలిస్టిక్ రెమెడీస్ చేసుకోవడము, లైక్ ప్రాణాయామ్స్ చేసుకోవడము, ఇట్లాంటివి చేసుకుంటే, ఎందుకంటే ఆకాశ తత్వ గ్రహ కదా గురువు గారు. సో ప్రాణాయామం ఇట్లాంటివి, యోగా ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, రెమెడీస్ చేసుకుంటూ ఈ ఇయర్ ని చాలా బ్యూటిఫుల్ గా డీల్ చేయాలి ధనుసు రాశి వారు అని మనవి చేస్తూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. నమస్తే అండి.